ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుడు ఆయన వాక్యాన్ని ధ్యానించుకొనుటకు, ఆయన వాక్య సన్నిధిలో, వాక్యపు వెలుగులో మనము జీవించుటకు, పదే పదే ఆయన వాక్యాన్ని గుర్తు చేసుకొని జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని గడుపుటకు, ఆయనను తలుచుకొనుటకు ఆయన మనకు ఇచ్చిన ఓపికను బట్టి, మొట్టమొదటగా ఓపిక లేనిది మనం ఏ పని చేయలేం. చివరిగా దేవుని పని కూడా చేయలేం. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన మనకిచ్చిన ఓపికను బట్టి ఆయనకి స్తుతి మహిమ ఘనత చెల్లునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాము. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు ప్రభువా. సమయాన తండ్రి మరి ఒక్కసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, మీ వాక్యాన్ని ధ్యానించుకొని, అరిగించుకొని, ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచుకుంటకు నాయన మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన ఛానల్ ద్వారా వింటున్న ప్రతి ఆత్మని నాయన మీ సన్నిధికి అప్పగించుకుంటూ, నాయన వాక్యం విని తండ్రి మీరు వారితో మాట్లాడినట్టయితే తండ్రి ప్రతి బిడ్డ మీకు సాక్షిగా జీవించుకొని ప్రభువా మీరే మహిమ పొందమని, మీ పట్ల భయభక్తులు కలిగి సాక్షిగా నిలబడి మీరే మహిమ పొందమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చించు అతి పరిశుద్ధమైన యేసే నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. మనం అప్పుడప్పుడు దేవుని నమ్మినప్పటి నుంచి అయినప్పటికీ మన చెడు తలంపులు మారవు, మన చెడు ఆలోచనలు మారవు, మన చెడు అలవాట్లు మారవు. అది త్రాగుడే కానీ, మద్యం మత్తులో కానీ, ఏదైనా సరే, కుటుంబంలో మనం చేస్తున్న వ్యవహారాలు, ఒకరితో మాటలు మాట్లాడుతున్నప్పుడు, లోకములో తిరుగుతున్నప్పుడు చాలా కష్టాలు వస్తుంటాయి. ఆ కష్టాలు అనేక రకాలుగా ఉంటుంటాయి. మనం అనుకుంటూ ఉంటాం, మనము చెడు తలంపులు కలిగి జీవిస్తున్నట్లయితే దేవుడు నాది చూస్తుండా, దేవుడు చూడట్లేదు కదా, దేవుడు మాట్లాడట్లేదు కదా. యేసుక్రీస్తును నమ్మిన ప్రతి బిడ్డ కూడా దేవుడు అంటే ఏందో ముందుగా అర్థం కాకపోతే ఈ విధంగానే తలంపులు వస్తుంటాయి. ఏదో మీదికి ఆలోచనలు వస్తుంటాయి. ఏమనంటే, నేను వాక్యం చదువుతున్నా కదా, దేవుడు నాది చూస్తుండా అనే తలంపులు వస్తుంటాయి. కుటుంబంలో బరువు బాధ్యతలు ఎక్కువయ్యేసరికి దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. ముఖ్యంగా పురుషులు త్రాగుడుకు బానిసలు అవుతుంటారు. అలాగే స్త్రీలు కూడా పరిస్థితి తారుమారు అవుతుంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మిన వ్యక్తి ఎప్పటికి కూడా ఓడిపోలేదు. పరిశుద్ధ గ్రంథాన్ని నెమరు వేసుకుంటూ ఆయన చూపిస్తున్న మాటలని, ఆయన వివరిస్తున్న వాక్యపు యొక్క వివరణని మన ఆత్మీయ జీవితానికి అత్తుకున్నట్లయితే ఆయన చిత్తం ఏంటో మనకు అర్థమవుతుంది. అంతేకాని దేవుడు నన్ను చూడట్లేదని చెప్పి చెడు వ్యసనాలకు, త్రాగుడుకు చాలా మంది బానిసలు అవుతున్నారు. విపరీతంగా సంసారాన్ని, జీవితాన్ని గడపడంలో ఊడిపోతున్నారు. ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలు, దేవుని నమ్మిన బిడ్డలు, మరి దేవుని వాక్యం అర్థం కాకనా, దేవుని తలంపులు ఎరగకనా, దేవుని చిత్తాన్ని ఎరగకనా, దేవుడు నన్ను చూడట్లేదనా, నేను చేస్తున్న ప్రతి పనిని దేవుడు నన్ను చూస్తున్నా అని చెప్పి భ్రమలో పడిపోవడమా? ఎక్కువ శాతం మంది క్రైస్తవులు, దేవుని నమ్మిన బిడ్డలు దేవునిలో జీవించాలనుకొని, దేవునిలో ఎదగాలనుకొని, దేవుని నమ్మిన తర్వాత దేవుడు అంటే ఏందో అర్థం కాకపోతే ఒక చెడు తలంపులు వస్తూ ఉంటాయి. ప్రేమల దేవుని బిడ్డలారా, ఒకటి, దేవుడు నన్ను చూడట్లేదు అని ఒక ఆలోచన. రెండు, నేను చేస్తున్న ప్రతి పనిలో దేవుడు నాకు తోడై ఉండట్లేదు. మూడు, దేవుడు నేను ప్రార్థన చేసినా కానీ, పదే పదే మందిరానికి వెళ్తున్నా కానీ ఆయన ఆశీర్వాదాలు నాకు రావట్లేదని చెప్పి కృషించిపోతుంటాము, నలిగిపోతుంటాము. లోకములో ఉన్న మాటలకి, మనము లోకములో ఉన్న పోకడలకి అలవాటు పడుతుంటాం. అందుకని దేవుడు
ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాడు. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలు, ఖచ్చితంగా దేవుడు నీ జీవితం నా జీవితం మెరుగుపరచడానికి ఆయన మనల్ని పట్టుకున్నాడు, మన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. లోకము భ్రష్టు పట్టిపోయింది. లోకంలో ఉన్న ఆలోచనలు నీకు వద్దు బిడ్డ, నువ్వు ఇంకా చెడిపోవద్దు, సిగరెట్ తాగవద్దు, మందుకు బానిస కావద్దు, నీ యవ్వన కాలంలో నీ యవ్వన జీవితాన్ని కాపాడుకో. ఒకవేళ కుటుంబ యజమాని అయితే నీ కుటుంబాన్ని కాపాడుకో. ఒక పక్కనంగా కష్టం చేస్తుంటాము, ఒక పక్కనంగా డబ్బులు వస్తుంటాయి. సంపాదించిన డబ్బు మొత్తము 90%, 90% డబ్బు నువ్వు మద్యానికి ఖర్చు పెడితే నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని ఎలా గడుపుకోవాలి? ఒక పక్కనంగా పిల్లలు ఏడుస్తుంటారు, భార్య ప్రాధేయపడుతుంది, అనేక రకమైన సమస్యలు వస్తుంటాయి. దేవుణ్ణి చిత్తాన్ని ఎరిగి ఉంటే మనకి ఇలాంటి సమస్యలు రావు. దేవుని వాక్యంలో ఎదిగి ఉంటే మనకి ఇలాంటి సమస్యలు రావు. ప్రేమన దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యం సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమన దేవుని బిడ్డలారా మరి ఒక్కసారి వాక్య భాగాన్ని చదివి వినిపిస్తాను. సామెతలు 15వ అధ్యాయము 3వ వచనం. సామెతలు 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. వాక్యం సెలవిస్తుంది. ఆయన కన్నులు ప్రతి ఒక్కరి మీద ఉంటాయి. ఆయన కన్నులు ప్రతి ఒక్కరి మీద ఉంటాయి. ఈరోజు దేవుడు నన్ను చూడట్లేదని చెప్పి నువ్వు నీకు ప్రేరేపించిన విధంగా త్రాగుడకు బానిసై నువ్వు చేసిన కష్టం మొత్తము వ్యర్థంగా ఖర్చు పెడుతున్నావేమో. జాగ్రత్త ప్రేమన దేవుని బిడ్డ, నువ్వు పురుషుడవైనా స్త్రీవైనా గమనించగలరు. ఎంత కష్టం చేసినా, ఉదయం లేచి సాయంత్రం వరకు నువ్వెంత కష్టం చేసినా, దేవుడు నీకు ఇచ్చిన పనిని ఎంత చేసినా, చివరిగా ఆ కష్టము దగ్గర ఫలితము వచ్చిన తర్వాత నువ్వు వ్యర్థంగా ఖర్చు పెడితే దేవుని నమ్ముకున్నా కానీ దేవుడు ఆయన యొక్క కన్నులు నీపైన నా పైన ఉంటాయని చెప్పి గమనించగలవు. అవును, ఈరోజు ఎంతో కష్టపడి మొదట్లో దేవుని నమ్ముకుంటాం. నమ్ముకున్న కొద్దిగా, పరిపూర్ణంగా ఎదుగుతున్న కొద్దిగా, దేవునిలో పరిపూర్ణంగా ఎదుగుతున్న కొద్దిగా అనేక ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. ఆ ఆశీర్వాదాలు మనం గమనించక దేవుని పైన మొరపెట్టుకోక, దేవుని గుర్తు చేసుకోక, దేవుని మాటలు ధ్యానించుకోలేక ఆ వచ్చిన డబ్బును వ్యర్థంగా ఖర్చు పెడుతుంటాం. అందుకని ప్రేమన దేవుని బిడ్డలారా మరి ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోనండి. కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దు. దేవుడిచ్చిన కుటుంబాన్ని నాశనం చేసుకోకూడదు. దేవుడిచ్చిన డబ్బును వ్యర్థంగా ఖర్చు పెట్టుకోకూడదు. దేవుడిచ్చిన జీవితాన్ని, దేవుడిచ్చిన మంచి కుటుంబాన్ని వ్యర్థంగా ఉపయోగించుకోకూడదు. అందుకని ప్రేమన దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు డబ్బు ఖర్చు పెడుతున్నావేమో, ఈరోజు నువ్వు సాయంత్రం కాగానే మద్యానికి బానిసై నీ కుటుంబానికి నువ్వు భారంగా ఎదుగుతున్నావేమో, ముందుగా దేవునికి భారంగా ఎదుగుతున్నావేమో గమనించుకోగలవు. ఈరోజు ఈ మాట హెచ్చరిక చేస్తుంది ప్రేమన దేవుని బిడ్డలారా. దేవుని కన్నులు, ఆయన కన్నులు ప్రతి ఒక్కరి మీద ఉంటాయని చెప్పి గమనించగలరు. ప్రేమన దేవుని బిడ్డలారా మరి ఒక్కసారి ఈ యొక్క వచన భాగం చదివి వినిపిస్తాను. సామెతలు 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. నేను చెడ్డవాడిని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో, లేకపోతే నేను ఇంకా మంచివాడిని చెప్పి అనుకుంటున్నావేమో. నువ్వు చెడ్డవాడిని ఎదుగుతున్నట్లయితే దేవుడు చూస్తున్నాడని చెప్పి నువ్వు గమనించి నువ్వు దేవుని వైపు తిరిగితే నువ్వు మంచివాడిగా మారిపోతావు. నువ్వు మంచివాడి అని చెప్పి విర్రవీగిపోతున్నావేమో, నీ కన్నులు తెరిచి దేవుని వైపు చూసినట్లయితే దేవుని దీవెనలు ఇంకా మెండుగా వచ్చేసి నీకున్న గర్వం, అహంకారం తగ్గించుకొని దేవుని ఎదుట నిలబడమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన చూస్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా. ఆయన చూడట్లేదని చెప్పి ఎవ్వరూ అనుకోవద్దు. 24 గంటలు ఆయన కన్నులు మనపై ఉంటాయి. 24 గంటలు ఆయన మనము చేస్తున్న ప్రతి పని పైన ఆయన నిష్ట వేసుకొని కూర్చుంటాడని చెప్పి గమనించాలి ప్రేమ దేవుని బిడ్డలారా.
ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఇంతవరకు నాయన ఎంత కష్టం చేసినా నాయన తండ్రి నా ఇంట్లో డబ్బు నిలవట్లేదు, నేను బానిసగా తాగుడుకు బానిసను అయిపోతున్నా ప్రభు, నా జీవితం మారట్లేదని చెప్పి ఏ కుమార్తె అయితే, ఏ బిడ్డ అయితే నాయన, ఏ పురుషుడైతే, ఏ మహిళ అయితే నాయన అనుకుంటున్నారో తండ్రి, వారిని దర్శించండి. అవును ప్రభు, ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీకు మొరపెట్టులాగిన ఆ కుటుంబం పైన మీ దీవెనలు అందించమని చెప్పి ప్రార్థిస్తున్నాము. ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఆత్మను, ఈ వాక్యం వింటున్న ప్రతి ఆత్మను మీ చేతికి అప్పగించుకుంటూ వారి కుటుంబాలలో మెరుగైన ఆశీర్వాదాలు అందించి మీరే మహిమ పొందుమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చించు. అతి పరిశుద్ధమైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.